అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టే మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా మానసిక స్థితి చాలా బాగుంది. అలాగే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. మీరు ఏ విధమైనటువంటి కోరికలు మీ మనసులో వస్తాయో అవి ఖచ్చితంగా తీరేటువంటి మార్గాలు, విలాసవంతంగా వినోదాలతో విందులతో ఈ వారమంతా కూడా మీరు బాగా ఎంజాయ్ చేయడానికి గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వృషభ రాశి వాళ్ళకు చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు బీభత్సంగా ఉంటుంది. బాగా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. అలాగే వ్యాపారంలో ఈ వారం చాలా మంచి లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో ముందుకు దూసుకు వెళ్తారు. అందరికీ ఆదర్శంగా నిలబడతారు వ్యాపారంలో అని కూడా చెప్పాలి. అలాగే ఈ వారంలో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. అలాగే మంచి ప్యాకేజీ కూడా దొరుకుతుంది. విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు చాలా అద్భుతంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తూ ఉందన్నమాట. ఇంటర్వ్యూలు బాగా సక్సెస్ అవ్వడం వల్ల కొత్త ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. తప్పకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. అలాగే తండ్రి పెద్దల సహాయ సహకారాలతో ధర్మ మార్గంలో ప్రవేశిస్తూ అదృష్టవంతులు అవుతారని చాలా గట్టిగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఎంతో హ్యాపీగా ఉంటారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ కనిపించడం లేదు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. తమ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా చెప్పుకోవడం వల్ల ఎదుటి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ మీకు సంతోషాన్ని, సంభ్రమాన్ని కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి మీ ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యంలో కొంచెం ఆహార సమస్యలు, ఆహార ఇబ్బందులు ఉండే అవకాశాలు లేకపోలేదు. పిల్లల యొక్క చదువుల విషయంలో వాళ్ళ యొక్క డెవలప్మెంట్, భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తారు. గొప్ప చదువుల కోసం వాళ్ళని విదేశాలకు పంపిస్తారు. వాళ్ళు చదువులో బాగా రాణించడం మీకు బాగా సంతోషాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి. అలాగే మీ ఆలోచనలన్నీ కొలిక్కి వస్తాయి. చాలా హ్యాపీగా తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారం అంతా గడుస్తూ ఉంది. ముఖ్యంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. ధనం మీకు సమయానికి రావటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. కుటుంబంలో ప్రశాంతత, ఆనందం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ వారం అంతా కూడా ఎంతో అనుకూలమైనటువంటి జాతకంగా వృషభ రాశి వాళ్ళు చెప్పాలి. ఎక్కడ ఎటువంటి అవరోధాలు కానీ ఇబ్బందులు కానీ లేనే లేవు. కాకపోతే ఈ రాశి వాళ్ళందరూ కూడా శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి శుక్రుడి యొక్క మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుకోవటం ఎంతో మంచిది. శుక్రవారం లక్ష్మీ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవటం, గుడికి వెళ్ళటం మంచిది. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి అనే మంత్రాన్ని ఎన్నిసార్లు చదువుకున్నా మీకు అది ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పేసి చెప్పాలి. ఇందులో ఉన్నటువంటి కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 2, 3, 4 పాదాల్లో సూర్యుడి యొక్క నక్షత్రం కాబట్టి సూర్యగ్రహానికి చక్కగా ఆత్మ ప్రదక్షిణ చేస్తూ సూర్యుడి యొక్క మంత్రం జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అని చదువుతూ కెంపురాయిని ధరించడం ఎంతో మంచిది. మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ యొక్క రోహిణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు
చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి పూజలు చేస్తూ బియ్యం దానం చేస్తూ శివుడికి అభిషేకం చేస్తూ తమ యొక్క ఈ మంత్రాన్ని ఈ 10 సార్లు చదువుకోండి. దదిశంక తుషారాభం క్షీరో దార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం అనే మంత్రం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, విజయాన్ని దగ్గర చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా మృగశిర నక్షత్రం 1-2 పాదంలో పుట్టిన వృషభ రాశి వాళ్ళందరికీ కూడా కుజమంత్రం అంటే ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ మంగళం ప్రమం అనే మంత్రాన్ని 7 సార్లు చదువుతూ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఎర్ర కందిపప్పు దానం చేయటం, ఈ రాశి వాళ్ళకి తెల్ల పగడాన్ని ధరించడం అనేది ఎంతో అద్భుతం. రోహిణి నక్షత్రం వాళ్ళు చంద్రశిల అనే రాయిని ధరించడం, అలాగే కృతికా నక్షత్రం వాళ్ళు మాణిక్యం ధరించడం ఎంతో మేలు కలిగిస్తుంది. అవన్నీ మంచి క్వాలిటీతో 3 క్యారెట్ల బరువు పైన ఉన్న స్టోన్స్ విత్ సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ మా దగ్గర లభిస్తాయి. మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు అది అందుతుంది. దాన్ని ఏ విధంగా ధరించాలి, ఎలా చేయాలో నేను చెప్తాను. దానివల్ల మీకు అన్ని సమస్యలు తీరిపోయి సంతోషంగా ఆనందంగా ఉంటారని నా గ్యారంటీ.